హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయాచార్య. ఈ కాన్సెప్ట్ని ఒకసారి చూద్దామమ్మా. ఇది ఎకనామిక్ బాటనీ అండ్ జువాలజీ, అంటే ఆర్థిక వృక్ష మరియు జంతుశాస్త్రంలో కొన్ని రెవల్యూషన్స్ ఇచ్చారు, విప్లవాలు. సో విప్లవాలు అనగానే మనం హిస్టరీ ఇవే అనుకుంటాం. ఇందులో కూడా కొన్ని రెవల్యూషన్స్ ఉన్నాయి. వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిది బ్లాక్ రెవల్యూషన్, కృష్ణ విప్లవము అంటారు. బ్లాక్ రెవల్యూషన్, ఈ బ్లాక్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించిందంటే క్రూడ్ ఆయిల్, ముడి చమురు. ఇప్పుడు జనరల్గా క్రూడ్ ఆయిల్ అనేవి మనకి పెట్రోలియం, పెట్రో అంటే స్టోన్ అని, ఓలియం అంటే ఆయిల్ అని, అంటే స్టోన్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ అని కూడా అంటారు, పెట్రోలియం అని కూడా అంటారు. ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి వచ్చే రెవల్యూషన్ని బ్లాక్ రెవల్యూషన్, కృష్ణ విప్లవము అంటారు. రెండవది రెడ్ రెవల్యూషన్. రెడ్ రెవల్యూషన్ అంటే ఎరుపు విప్లవం. ఈ రెడ్ రెవల్యూషన్ మీట్ అండ్ టమాటా. మీట్, మాంసం అనేది ప్రజెంట్ మన ప్రపంచంలో ఉపయోగిస్తున్న మీట్ అనేది మనకి పోర్క్ ఒకటి, బీఫ్ ఒకటి, పౌల్ట్రీ ఒకటి, ఇవన్నీ ఉపయోగిస్తున్నారు దాన్ని డెవలప్ చేయడానికి. అలాగే టమాటాలు డెవలప్ చేయడానికి వచ్చిన రెవల్యూషనే రెడ్ రెవల్యూషన్గా చెప్తారు. నెక్స్ట్ సిల్వర్ రెవల్యూషన్. సిల్వర్ రెవల్యూషన్ అంటే వెండి విప్లవం. ఎగ్స్ అండ్ పౌల్ట్రీ. ఎగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్గు, మీటు, మిల్క్ అనేది బ్యాలెన్స్డ్ డైట్ అంటారు, సంతులిత ఆహారము. ప్రతి ఒక్కరికి ఇది అవసరము. దీన్ని డెవలప్ చేయడానికి వచ్చిన రెవల్యూషనే సిల్వర్ రెవల్యూషన్. అలాగే మనకి వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్కి సంబంధించిన రెవల్యూషన్. మిల్క్, పాల ఉత్పత్తులు. ఎందుకంటే మిల్క్ అనేది మనకి ఎక్కువగా ఇండియాలో ఎక్కువ వినియోగం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డెవలప్ చేయడానికి వచ్చిన రెవల్యూషనే వైట్ రెవల్యూషన్ అంటారు. అలాగే పింక్ రెవల్యూషన్. పింక్ అంటే గులాబీ విప్లవం. ఈ పింక్ రెవల్యూషన్ అనేది ఫార్మాస్యూటికల్స్, అంటే ఔషధాలు, మరియు ఫ్రాన్స్, రొయ్యలు, అలాగే ఆనియన్స్, ఉల్లిపాయలు కూడా పింక్ రెవల్యూషన్ సంబంధించిందే. అయితే ఇవే కాకుండా ఇంకా చాలా రెవల్యూషన్ ఉన్నాయి. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, అలాగే ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, ఎల్లో రెవల్యూషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.